హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసరికి మీరు అస్సలు మిస్ అవ్వద్దు. నేను రైసిన్ ఆర్ట్లో ఒక సింపుల్ క్రాఫ్ట్ అయితే చూపిస్తున్నాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుందండి. అప్పుడే నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే కొంతమంది చివరి వరకు చూడకుండా కామెంట్స్ చేస్తున్నారు, అందుకని చెప్పేసి అంటున్నానులేండి. స్టార్టింగ్ కిట్ వచ్చేసరికి నేను ఎపోక్సీ రేసిన్ కిట్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూపించానండి, మళ్ళీ మీకోసం చూపిస్తున్నాను. మీరు అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో చెక్ చేయండి, ఎపోక్సీ రేసిన్ కిట్ అంటే దొరుకుతుంది. ఇంకా మీకు ఆ కిట్ లోనే లిక్విడ్ తో పాటు మౌల్డ్, గ్లిట్టర్, గ్లౌజెస్, కప్స్ అలాంటివన్నీ ఇస్తారు. ఇక్కడ నాకు అన్ని కూడా సపరేట్ గా తీసుకోవాలి. ఇప్పుడైతే మనం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. స్టార్టింగ్ అయితే నేను బీడ్స్ చూపిస్తున్నాను చూడండి. ఈ బీడ్స్ ఎలా యూస్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ వీడియోకి అయితే మెయిన్ కావాల్సింది ఈ బీడ్స్ ఏనండి, లెటర్ బీడ్స్. వీటితో అయితే మనం బ్రేస్లెట్స్ కి ఇంకా నేమ్స్ బ్రేస్లెట్స్ ఉంటాయి చూడండి, వాటికి యూస్ చేస్తారు. నాకు ఒక చిన్న ఐడియా వచ్చి నేను ఇలా ట్రై చేస్తున్నాను. మీ దగ్గర ఇలాంటి బీట్స్ ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. స్టార్టింగే ఇలా నేమ్స్ అన్ని సెట్ చేసేసుకున్నానండి, ఎందుకంటే అవి ఎత్తుక్కోవటం చాలా టైం పడుతుంది. అందుకని నేను వీడియో ఆఫ్ చేసిన తర్వాత ఇవన్నీ ఎత్తుక్కొని సెట్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక 5 నేమ్స్ తీసుకుంటున్నాను, కొన్ని షార్ట్ కట్ లో కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే రేజిన్ లిక్విడ్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఎపోక్సీ రేజిన్ యూస్ చేస్తున్నానండి. పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంటుంది. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎప్పుడైనా సరే ఎపోక్సీ రేజిన్ తోనే స్టార్ట్ చేయండి, ఎందుకంటే మనం ఇక్కడ ఆల్ఫాబెట్ బీడ్స్ తీసుకుంటున్నాం కదండి. యూవీ రేజిన్ తో కూడా కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటది. అంటే ఫస్ట్ రేజిన్ లిక్విడ్ వేసిన తర్వాత మళ్ళీ బీడ్స్ పెట్టాలి. ఫస్ట్ అయితే ఎపోక్సీ రేజిన్ లో పార్ట్ ఏ, పార్ట్ బి అని ఉంటుందండి. ఇక్కడ నేను తీసుకున్న బ్రాండ్ వచ్చేసరికి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో అవ్వాలి కదండి. సో 2:1 రేషియో, అంటే పార్ట్ ఏ 2 మూతలు యాడ్ చేస్తున్నాను, పార్ట్ బి ఏమో 1 మూత యాడ్ చేయాలి. అన్ని బ్రాండ్స్ సేమ్ గా ఉండవండి. మీరు ఒకసారి ఏ కిట్ తీసుకున్నా సరే ఎపోక్సీ రేజిన్ కిట్ లో ఇన్స్ట్రక్షన్ పేపర్ ఉంటుంది, అది ఒకసారి చెక్ చేసుకొని చదువుకున్న తర్వాత స్టార్ట్ చేయండి. ఎందుకంటే 1:3 కొన్ని ఉంటాయి, 2:1 ఉంటుంది, 1:2 కూడా ఉంటుంది, అలా రకరకాలుగా ఉంటాయి. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు అయితే ఒక కిట్ అయితే తీసుకున్నాను, ఓన్లీ లిక్విడ్ తెచ్చుకున్నాను. అలాగే కొన్ని డ్రైడ్ ఫ్లవర్స్, ఫొటోస్ అట్లాంటివన్నీ తెచ్చుకున్నాను. ఆ లిక్విడ్ కిట్ వచ్చేసరికి 1:3 అండి, అందుకని చెప్తున్నాను. ఇక్కడ నేను రేజిన్ లిక్విడ్ అయితే మిక్స్ చేసుకున్నాను కదండి. 4 మినిట్స్ టైం పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి. 4 మినిట్స్ తర్వాత అయితే ఇలా మనకి ట్రాన్స్పరెంట్ కలర్ లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు లిక్విడ్ అయితే కలిపేసుకున్నాము, అన్ని సెట్ చేసుకున్నాం కదండి. ఇక్కడ నేను మౌల్డ్ అయితే తీసుకున్నాను. ఈ మౌల్డ్ లోనే నేను ఇందాక నేమ్స్ చూపించాను కదండి, ఆల్ఫాబెట్ నేమ్స్. ఆ నేమ్స్ అయితే నేను చిన్న నేమ్స్ ఏమో చిన్న షేప్ లో తీసుకున్నాను, పెద్ద నేమ్స్ ఏమో పెద్ద షేప్ లో తీసుకున్నాను. అసలు ఈ సిలికాన్ మౌల్డ్స్ అయితే ఆ బీడ్స్ పెట్టాను కదండి, అవైతే అంతే స్ట్రక్ అయిపోయినాయి, అంటే అతుక్కుపోయాయి. ఇక్కడ ఈ ఆల్ఫాబెట్ లెటర్స్ కూడా వెనక ఇంకొక షేప్ లో ఉంటుంది, ముందు ఇంకొక షేప్ లో ఉంటుందండి. అందుకు మీకు కీ చైన్ అనేది ముందు సైడ్ కావాలా వెనక సైడ్ కావాలని చెప్పేసి చూసి సెట్ చేసుకోండి. చాలా సింపుల్ అని చెప్పాను కదా. మీరు రేజిన్ లిక్విడ్ అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ ఆల్ఫాబెట్స్ అయితే మొత్తం ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ లిక్విడ్ అయితే ఇలా స్పూన్తో యాడ్ చేసుకోండి. స్పూన్ కూడా స్టీల్ స్పూన్స్ యూస్ చేయొద్దండి, ఇలాగా వుడెన్ స్పూన్స్ కానీ ప్లాస్టిక్ స్పూన్ కూడా యూస్ చేయొచ్చు. ముందే చెప్తున్నాను, ఈ బీడ్స్ అయితే రేజిన్కి సంబంధించిన బీడ్స్ కాదండి, బ్రాస్లెట్కి సంబంధించిన బీడ్స్. నేను ఇలా ట్రై చేస్తున్నాను, బాగానే వచ్చాయండి అవుట్పుట్, మీరే చూస్తారు కదా. అంటే మనకు మెయిన్ కావాల్సింది ఏంటి, ఈ బీడ్స్ కరెక్ట్గా ఉండటం, అంటే కలర్ పోకుండా కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. ఆ బీడ్స్ పైన ఆల్ఫాబెట్ కలర్స్ ఉన్నాయి చూడండి, అవైతే అస్సలు కలర్ పోవట్లేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. నేను స్టార్టింగ్ అయితే మౌల్డ్ క్లీన్ చేసుకోవడం చూపించలేదు, మీరు టేప్తో మౌల్డ్ని క్లీన్ చేసుకోండి, ఆ తర్వాతే స్టార్ట్ చేయండి. ఒకవేళ కొత్త మౌల్డ్స్తో కనుక చేస్తే మీరు క్లీన్ చేసుకోకపోయినా పర్లేదండి, డస్ట్ ఉంటేనే క్లీన్ చేసుకోండి. మౌల్డ్స్ క్లీన్ చేసుకోవడం, అలాగే మెజరింగ్ కప్స్ క్లీన్ చేసుకోవడం చాలా మంది అడిగారండి. మీరు స్టార్టింగ్ ఎప్పుడైనా సరే ఈ మెజరింగ్ కప్స్ ఉంటాయి చూడండి, అవి డిస్పోజబుల్ గ్లాసెస్ చిన్నవి ఉంటాయి చూడండి, దాంట్లో మిక్స్ చేసుకోండి, ఎందుకంటే అవి జస్ట్ యూజ్ అండ్ త్రో లాగా పనికొస్తాయి మీకు. ఇక్కడ నేను రెజిన్ లిక్విడ్ యాడ్ చేశాను కదండి, ఒక లేయర్ యాడ్ చేసిన తర్వాత నాకు ఇవి నార్మల్గా అనిపించాయి, అంటే ట్రాన్స్పరెంట్గా ఉన్నాయని చెప్పేసి నేను గ్లిట్టర్ అయితే యూజ్ చేస్తున్నాను. గ్లిట్టర్ అయితే పూర్తిగా ఆప్షనలేనండి, మీకు ఒకవేళ ఇలా సింపుల్గా ఇలానే బాగుంది ట్రాన్స్పరెంట్ కలర్లో అంటే ఇలా కూడా ఉంచవచ్చు. కానీ గ్లిట్టర్ యాడ్ చేసిన తర్వాత ఒక సింపుల్ అండ్ క్యూట్ లుక్ అయితే వచ్చింది. ఈ గ్లిట్టర్స్ అన్నీ కూడా నేను తీసుకొని చాలా రోజులు అయిపోయిందండి. ఇవి త్వరగా ఏం అయిపోవు, ఎక్కువ యూస్ చేశారనుకోండి అప్పుడే అయిపోతాయి. జస్ట్ ఏదో డెకరేషన్కి యూస్ చేశారనుకోండి అవైతే అయిపోవు, ఎక్కువ రోజులే ఉంటాయి.
కానీ ఆల్ఫాబెట్ లెటర్స్కి మొత్తం గ్లిట్టర్ యూస్ చేస్తాం చూడండి, అప్పుడైతే అయిపోతాయి, ఎందుకంటే సగం సగం యాడ్ చేయాలి కదా. ఇక్కడ నేను ఈ గ్లిట్టర్ పిక్ చేయడానికి ఇదేంటంటే, ఇది స్ట్రా ఉంటుంది చూడండి, మనం కోకోనట్ వాటర్ అవి తాగుతాం కదా, జ్యూసులు అవి తాగుతాం కదా, ఆ స్ట్రాని నేను కట్ చేసి ఒక సైడ్ ఇలా సన్నగా ఉండేటట్టు చూసుకొని ఇలా పిక్ అవుతున్నాయండి వెంటనే. ఇది ఒక చిన్న టిప్ అనుకోండి. అంటే మా ఇంట్లో ఒక స్ట్రా ప్యాకెట్ అయితే ఉందిలేండి, మా పిల్లలు స్టిక్స్తో ఆడుకోవటానికి అని చెప్పేసి ఈ స్ట్రా అయితే తీసుకున్నాం. ఇది చాలా చాలా గట్టిదండి, మెత్తడిది కాదు, చాలా స్ట్రాంగ్ది. దీన్ని ఇలా కట్ చేసి ఇలా యూస్ చేస్తున్నాను. జస్ట్ మీరు ఇలా కొంచెం తీసుకొని మీకు ఎక్కడ యాడ్ చేయాలనిపిస్తే అక్కడ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి. నేనైతే స్టార్టింగ్ ఎక్కువ తీసేసుకున్నాను, ఇలా పక్కకు పడిపోయింది. మౌల్డ్ మీద పడ్డా కానీ ఏం పర్లేదండి, మీరు డ్రై అయిపోయిన తర్వాత మొత్తం తీసేసుకోవచ్చు. ఎలా అంటారా, మీరు డ్రై అయిపోయే వరకు అవి ఏం ముట్టుకోవద్దండి, ఓన్లీ ఆ షేప్స్లో ఉన్నంత వరకు అలానే ఉంచండి. మిగతా పార్ట్ మాత్రం డ్రై అయిపోయిన తర్వాత టచ్ చేయండి. మీరు డ్రై అవ్వక తలకే కదిలిచ్చారనుకోండి, ఆ లిక్విడ్ పక్కకు వచ్చేస్తుంది, అందుకని చెప్తున్నాను. ఆ డ్రై అయిపోయిన రేజిన్ అంతా జస్ట్ మీరు ఫింగర్తో అలా రబ్ చేసిన తర్వాత టేప్ ఉంటుంది చూడండి, టేప్తో మొత్తం ట్యాప్ చేశారనుకోండి, టేప్కే అంటుకుంటుంది ఆ రేజిన్ డ్రై మొత్తం. నేను అది ఎలా చేయాలని చెప్పేసి వీడియో కూడా తీసానండి, నేను అది త్వరగా పెడతాను. ఇలానే సేమ్ ప్రాసెస్లో గ్లిట్టర్ మొత్తం ఇలా యాడ్ చేసుకుంటున్నాను. నేను అన్ని కలర్స్ యూస్ చేస్తున్నానండి, మీరు ఒక్క కలరే ఉన్నా ఒక్క కలర్ యూస్ చేయొచ్చు. అలాగే ఒకవేళ మీ దగ్గర గోల్డ్ ఫాయిల్, సిల్వర్ ఫాయిల్ ఉంటుంది చూడండి, అది ఒక్కటి ఉన్నా సరే యూస్ చేయొచ్చు. జస్ట్ మీకు ఎప్పుడైనా సరే రెజిన్ ఆర్ట్ నేర్చుకోవటమే ముఖ్యమండి. ఎందుకంటే ఏదో ఒక సింపుల్ స్టార్టింగ్ అయితే ఒక సింపుల్ క్రాఫ్ట్ స్టార్ట్ చేయండి, తర్వాత కొంచెం మనకి చేయి తిరుగుతుంది చూడండి, అప్పుడు కొంచెం ఎక్స్పర్ట్గా చేద్దాం. మీరు గ్లిట్టర్ యాడ్ చేసుకునే ముందే బబుల్స్ ఏమైనా ఉన్నాయేమో చూసి ఫైర్ గన్తో ట్యాప్ చేసేసుకోవాలి. ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లిడ్ పెట్టేసుకొని ఒక 24 hours పక్కన పెట్టాలండి. ఖచ్చితంగా 24 hours అని అంటున్నానండి, ఒక 23 hours అయినా పర్లేదు, 24 hours మాత్రం ఉంచండి. 24, 23, 22 కన్నా తక్కువ అట్లా ఏమవుతుందండి, 24 hours అండి. అంటే ఇన్స్ట్రక్షన్ పేపర్లో ఖచ్చితంగా 24 hours అని ఉంటుంది, అలాగే 48 hours అని కూడా ఉంటుంది. 48 hours ఎందుకంటే మౌల్లో నుంచి తీసిన తర్వాత ఇంకొంచెం సేపు పక్కన పెట్టాలి. కొన్నిసార్లు మౌల్లో నుంచి తీసేటప్పుడు ఇలా గట్టిగా ఉండవండి, కొన్ని మెత్తగా ఉంటాయి, అవి జస్ట్ పక్కన పెట్టేసామంటే మనకి డ్రై అయిపోతాయి, గట్టిగా అయిపోతాయి. ఇక్కడ నేను మధ్యలో కొన్ని గోల్డ్ పీసెస్ ఉన్నాయి కదండి, అంటే గోల్డ్ స్టార్, హార్ట్ సింబల్, చిన్నవి, అవి నేను జస్ట్ రైజిన్ మిక్సిన్స్ అని చెప్పేసి అవి యాడ్ చేశాను. ఆ క్లిప్ మిస్ అయిందండి, నేను నెక్స్ట్ వీడియోలో చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఈ కీ చైన్స్ అన్నిటికి కూడా హోల్స్తో పని లేదండి, ఎందుకంటే హోల్స్ ఉన్న మౌల్డే తీసుకున్నాను. ఎలాగంటారా, ఆ మౌల్డ్కి ఆ షేప్ మధ్యలో ఒక పుల్లలాగా ఉంది చూడండి, ఆ పుల్లలాగా ఉంటే మనకి హోల్స్ పెట్టక్కర్లేదండి, అంటే హోల్స్ ఉన్నవి అని అర్థం. మీరు ఈ కీ చైన్స్ అన్ని మౌల్డ్లో నుంచి తీసేటప్పుడు, అంటే ఆ షేప్స్లో లిక్విడ్ వేస్తాం కదండి, ఆ షేప్స్ అన్ని తీసేటప్పుడే మీకు అర్థమైపోతుంది పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదని చెప్పి. ఫైనల్లీ అయితే ఈ ఆల్ఫాబెట్ బీడ్స్తో రైజిన్ ఆర్ట్ అయితే సింపుల్గా చూపించాను. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చాలా 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 క్యూట్గా ఉన్నాయండి. మీరు కూడా ఎవరైనా రైజిన్ ఆర్ట్ చేస్తుంటే, ఒకవేళ ఇలాంటి ఆల్ఫాబెట్స్ ఉంటే మీరు ఇలా ట్రై చేయండి. ఇంకా కొత్త మోడల్స్ అయితే రాబోతున్నాయండి, అస్సలు మిస్ అవ్వద్దు. మన ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.